అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకప్పుడు ఆర్లగడ్డ నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్కి అడ్డా, కానీ ఆ అడ్డాలోనే ఈరోజు గంగుల వర్సెస్ భూమా కుటుంబం ఆధిపత్య పోరు గత కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తుంది. అయితే మూడవ తరం రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు. గత ఎన్నికల్లో స్థానికంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యే విజయం సాధించినటువంటి విజేంద్ర మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ మూడవ తరం రాజకీయాల్లో ఉన్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? గతానికి ఇప్పటికి ఉన్నటువంటి రాజకీయాల వైరుధ్యం ఏంటి? ఇప్పుడు మా కుటుంబ నేపథ్యం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ 1962లో గంగుల తిమ్మారెడ్డి గారు అప్పుడు సమితి ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఆలగడ్డ కాన్స్టిట్యున్సీ ఫామ్ అయిన తర్వాత ఆలగడ్డ ఎస్సీ రిజర్వ్ ఉండింది. అప్పుడు ఆయన సపోర్ట్ చేస్తూ ఇక్కడ జయరాజ్ గారిని ఎమ్మెల్యేకి గెలిపించడం జరిగింది. దాని తర్వాత 67లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి గెలవడం జరిగింది. మళ్ళీ 72లో పోటీ చేసినప్పుడు ఒక 1000 ఓట్లు 1100 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 77లో ఆయన తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేకి గెలవడం జరిగింది, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా. దాని తర్వాత 79 అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆయన గుండెపోటుతో మరణించిన తర్వాత మా పెదనాన్నగారు గంగుల ప్రతాప్ రెడ్డి గారు 80లో మళ్ళీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. 85లో మళ్ళీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేకి గెలవడం జరిగింది. 91లో నంద్యాల పార్లమెంట్కి గెలవడం జరిగింది. తర్వాత కాలక్రమేణా రాజ్యసభ మెంబర్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 2004లో మళ్ళీ మా పెద్దనాన్న తిరిగి ఆలగడ్డ ఎమ్మెల్యే ఎన్నికవడం జరిగింది. ఇందులో భాగంగా మళ్ళీ మా పెద్దనాన్న ఎంపీ పోటీ చేసినప్పుడు మా ఫాదర్ కూడా ఒక 4 టైమ్స్ ఇక్కడ 92, 94, 99, 2014 4 టైమ్స్ ఇక్కడ మా ఫాదర్ కూడా ఆలగడ్డలో కంటెస్ట్ చేయడం జరిగింది. 2017లో మా ఫాదర్కి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నేను 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది ఆలగడ్డ నుంచి. సార్ ఎందుకోసం అని ఎప్పుడు కూడా భూమా వర్సెస్ గంగుల వర్సెస్ భూమా, ఈ కుటుంబాల మధ్య రాజకీయ వైరుధ్యం కొనసాగుతుంది. గ్రూప్ల తగాదాలు ఎందుకు వస్తుంటాయి ప్రతిసారి అని కాదు, ఫస్ట్ నుంచి భూమా ఫ్యామిలీ అనేది 85లో ఎంటర్ అయింది ఆలగడ్డ. మేము అంతకు ముందటి నుంచి ఉన్నాం. మేము ఇప్పుడు నేను అదే చెప్తున్నా, 62 నుంచి మా ఫ్యామిలీ రాజకీయాల్లో ఉంది, 62 నుంచి. భూమా ఫ్యామిలీ 85లో ఇక్కడ మొట్టమొదటిసారి భూమా శేఖర్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. 85లో ఆయన ఓడిపోయారు. మళ్ళీ 89లో తిరిగి ఆయన పోటీ చేసి గెలవడం జరిగింది రెండోసారి. వాళ్ళు 85లో పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ రోజున్న పరిస్థితుల్లో ఫ్రాక్షన్ కానీ ఇంకో దానివల్ల ఈ రెండు ఫ్యామిలీస్ మధ్యలోనే నడుస్తూ ఉండింది. గ్రూప్స్ కూడా ఎక్కువ మమ్మల్ని నమ్ముతారు, ఈ కుటుంబాలు వెంటుంటేనే మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పేసి మాతో పాటు ట్రావెల్ చేయడం జరుగుతూ ఉంది. ఈస్ట్ నుంచి రాజకీయాలు ఉన్నారు, కాంట్రాక్టులు చేస్తున్నారు, వాళ్ళకి అసలు గతంలో ఏమీ లేదు. ఈ మధ్య కాలంలోనే ఈ 5 ఏళ్ళలోనే గంగుల విజేంద్ర ఎమ్మెల్యే అయిన తర్వాత పంచాయతీలు చేశారు, బెదిరిస్తారు, కబ్జాలు చేశారు అనేటువంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీరే అంటున్నారు ఆరోపణలు అని. ఆరోపణలకి ఆధారాలు ఉంటే అవి నిజాలైతే, ఆధారం లేకుండా ఇప్పుడు టీడీపీ పార్టీ కానీ వాళ్ళ మీడియా కానీ ఎలా తయారైందంటే, మసి కాల్చి నీ ముఖాన బట్టేస్తాం, తుడుచుకుంటే మసి నీకైతుంది, తుడుచుకోకపోతే నీ మీద పడింది నిందాన్ని నువ్వు ఒప్పుకోవాలని. ఇప్పుడు నేను చెప్పేది, ఇలాంటివి ఏమన్నా జరిగితే 5 ఏళ్లలో నువ్వు ఏ రోజు మాట్లాడిన వాళ్ళు నిన్న మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీరు చెప్పారు దాంట్లో, నాకు ఏదో 5 ఏళ్ల కిందట కనీసం కారు కూడా లేదు, ఒక కారు ఉండేది, 6 సెంట్లలో ఇల్లు ఉండేది. వాడికి కనీసం కళ్ళకు కనిపించినట్టు నా ఇల్లు 11 సెంట్లలో ఉంది. నేను 2014లో మా నాన్న ఆలగడ్డలో టీడీపీ క్యాండిడేట్గా పోటీ చేశాను. ఆ తర్వాత నేను 16లో ఆ ఇల్లు కొనడం జరిగింది. దాని తర్వాత ఆ ఇల్లు పూర్తిగా పైనంతా నేను కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటే ఈ స్థలాలన్నీ కూడా కొని అప్పుడు ఆఫీసు ఇవన్నీ కూడా మాకు అనుకూలంగా ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. నేను కొన్న పొలం కూడా ఆ ఇంటి ఓనర్ పొలమే నేను కొనింది, ఆయన ఆస్తి మొత్తం నేను కొన్నాను. అది కొనడానికి నాకెప్పుడో 1991లోనే మా ఫాదరు హైదరాబాద్లో ఫామ్ హౌస్ ఉండింది, ఆ ఫామ్ హౌస్ అమ్మడం జరిగింది. ఎమ్మెల్యే కాలనీ రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్లో నాకు ఓన్ హౌస్ ఉండింది, ఆ ఇల్లు అమ్మడం జరిగింది. అవి అమ్మి ఆ డబ్బు తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాపర్టీస్ అన్నీ కొనుక్కొని మేము రాజకీయంగా ఖర్చు పెడుతూ, అవసరాలకు కావాల్సింది ఖర్చు పెడుతూ ఈరోజు ముందరికి వెళ్తూ ఉన్నాం. మేము ఏ రోజు కూడా అటువంటి తప్పులు, ఇంతవరకు రాజకీయంగా మేము ఉన్నాం కానీ మూడో తరం కూడా ఉన్నప్పటికీ ఏ రోజు కూడా అటువంటి తప్పులు మేము ఎక్కడ కూడా చేయలేదు, ఎవరి దగ్గర కూడా చేయి జాచలేదు ఇప్పటివరకు. ఇవన్నీ కేవలం ఆరోపణలే. ఈరోజు నేను పుట్టేసరికే హైదరాబాద్లో మా నాన్నకు సొంత ఇల్లు ఉండింది. నేను బాటం మొత్తం హైదరాబాద్.
నేను చదువుకుంది హైదరాబాద్. నేను 2007లోనే నేను మైనింగ్ చేసేవాడిని. తర్వాత 10లో నంద్యాలలో హౌసింగ్ బోర్డ్ టెండర్ వేసి కాంట్రాక్ట్స్ చేశాను. హౌసింగ్ బోర్డ్ టెండర్ కాంట్రాక్ట్ 2012లో నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో రాజకీయంగా నేను రావాలా అని చెప్పేసి అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి నేను వచ్చిన తర్వాత దాని తర్వాత మా ఫాదర్కి చెప్పిన తర్వాత నేను ఇట్లా నాకు రాజకీయాలపైన ఆసక్తి ఉంది, నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే కుటుంబం అనేది చేతనైతే చేయి కానీ దాన్ని చెడగొట్టదు అప్పేరండి. దానికే కట్టుబడి ఉన్నా. నిజంగా అలా చేయి చాచాల్సిన అవసరం వస్తే రాజకీయాలు మానేసి వెళ్ళి లక్షణంగా నేను వ్యాపారాలు చేసుకుంటాను. కానీ అలా చేయి చాచాల్సిన అవసరం వచ్చి ఎవరినో మోసం చేసి డబ్బు తీసుకోవాల్సిన అవసరం వస్తే మాత్రం అటువంటి కార్యక్రమం ఎప్పటికీ జరగదు. నా గొంతులో ఊపినంత వరకు ఆ పని నేను చేయను. మరి ఎందుకోసం అని వేస్తారు మీ ఊర్లో విలేజ్లో మద్యం తయారు చేస్తున్నారు, అక్కడే ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు దాంట్లో రాశారు మద్యం తయారీ జరుగుతుంది ఆలగడ్డ ఎమ్మెల్యే ఊర్లో, వాళ్ళ ఊర్లోకి ఎవరు వెళ్ళరని. మీరు రండి ఇప్పుడు నాతో పాటు వెళ్దాము. రుద్రవరం హెడ్ క్వార్టర్కి ఎవరు వెళ్ళాలన్నా కానీ నంద్యాల నుంచి ఆలగడ్డ నుంచి వెళ్ళే ట్రాఫిక్ మొత్తము మా ఊరి మీదనే వెళ్తుంది. కేవలం ఏదో బుడద చల్లాలా మాట్లాడాలా ఇంకోటి. ఇప్పుడు తండ్రి రాశారు రేసులాడి వాళ్ళ ఫాదర్ ఏదో ఆ డబ్బులు పోగొట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి కనీసం రేసులాడి డబ్బులు పోగొట్టుకోవడానికి గుర్రాలు మెయింటైన్ చేయడానికి డిఫరెన్స్ కూడా తెలియదు. ఒక గుర్రం వాల్యూ ఎంత అవుతుందో వీళ్ళకి తెలుసా? దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎంత అవుతుందో తెలుసా? నేను పుట్టక ముందు నుంచి మా నాన్నకు హార్సెస్ ఉన్నాయి. మా నాన్న ఆంధ్రప్రదేశ్ రేస్ హార్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండినాడు. నేను పుట్టిన ముందటి నుంచి మా నాన్నకి 20 హార్సెస్ ఉన్నాయి. మొన్నటి వరకు ఉండింది. మొన్న 17లో ఆయన ఎమ్మెల్సీ అయినప్పుడు ఇక దాన్ని స్టాప్ చేసి ఇప్పటికి కూడా నాకు తెలిసి ఒక 4-5 గుర్రాలు ఉన్నాయి. నేను పెద్దగా పట్టించుకోను. అది ఆయనకి ఉన్న యానిమల్ పట్ల లవ్తో అవి పెట్టుకున్నారు అంతే. రేసులు ఆడి పోగొట్టుకోవాలంటే గుర్రాలే ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క యానిమల్ కాస్ట్ ఎంత అవుతుంది, దాని మెయింటెనెన్స్ ఎంత అవుతుందో కూడా వీళ్ళకి తెలియకుండా, అంటే దాని గురించి తెలియదు, ఏదో మనం మాట్లాడాలా అంతే. ఒక్క యానిమల్ కాస్ట్ ఒక్క గుర్రం కొనాలంటే 20 నుంచి 25 లక్షలు ఖర్చు వస్తుంది. మరి అప్పుల పాలైపోతే 20 గుర్రాలు నేను మెయింటైన్ చేయగలుగుతారా? దానికి నెలకు మెయింటెనెన్స్ ఎంత వస్తుందో వీళ్ళకి తెలుసా? ఇవన్నీ ఊరికే ఏదో అసత్య ప్రచారాలు ఎస్. ఇప్పుడు నాకు కుక్కలు ఇంట్రెస్ట్, నేను కుక్కలు పెంచుతాను, మా నాన్న కోళ్ళు పెంచుతాను, ఎన్నో నాకు జంతువుల్ని జనరల్గా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఇష్టపడతాడు మా ఫాదర్ కానీ నేను కానీ. అట్లా మేము ఎన్నో ఆవులు పెంచుతుంటాము, రకరకాల కోళ్ళు పెంచేవాళ్ళము, కుక్కలు పెంచుతుంటాను. ఇవన్నీ ఒక హాబీలో భాగంగా. ఇప్పుడు గుర్రాలు తెచ్చి ఇక్కడ పెట్టుకోలేం కదా, దానిని పెట్టుకుంటే అవి రైడ్ చేయాలా, దానికి ఎక్సర్సైజ్ ఉండాలా, అన్నీ ఉండాలి, లేకపోతే అవి కూడా ఇవైపోతాయి, మొద్దు బారిపోతాయి. యానిమల్కి కూడా ఆ షో ఉండదు ఆ యానిమల్కి ఇది. సో దాన్ని అక్కడ పెట్టి అక్కడ ఉంటాయి రేస్ కోర్సులో, అక్కడ మెయింటైన్ చేస్తుంటారు. గంగుల కుటుంబం ఇండ్లు చూస్తే మర్యాద రామంలో ఉన్న అట్మాస్ఫియర్ అంటే ఒక పల్లె వాతావరణం కనిపిస్తుందా? ఖచ్చితంగా. గుర్రాలు ఆవులు అక్కడ ఉన్న నాకు ఇక్కడ గుర్రాలు లేవు. ఇక్కడ నాకు ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ నాకు గుర్రాలు మా ఫాదర్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన అక్కడ పెట్టుకున్నారు అంతే. మీరు 2019 ఎన్నికైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు తప్ప, అసలు డబ్బు ఇచ్చి జనాన్ని సోమరం చేస్తున్నారనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ 5 ఏళ్లలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఎలాంటి అభివృద్ధి చేశారు ఈ ఆళ్ళగడ్డ? ఇప్పుడు ఆళ్ళగడ్డ తాలూకాకి సంబంధించో మేము చేసినంత అభివృద్ధి ఈ 5 ఏళ్లలో జరిగినంత గతంలో ఏ రోజు కూడా జరగలేదు. మీరు గమనించవచ్చు, ఈ ఆళ్ళగడ్డ ప్రాంతానికి ఏ రోజున అభివృద్ధి జరిగిందంటే అది కేవలం గంగుల కుటుంబం అధికారంలో ఉన్న హయాంలోనే జరిగింది తప్పితే మిగిలిన కాలంలో ఏమీ జరగలేదు. ఇప్పుడు 2004లో పెద్దనాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అంతకుముందు ఆయన ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత జరిగేవి కానీ, ఇవి రిమార్కబుల్, అంటే ఎప్పటికీ కూడా వీటిగా మిగిలిపోతాయి. ఈరోజు నేను గెలిచిన తర్వాత నేను చెప్పేది, ఈరోజు ఆళ్ళగడ్డకి నేను ఆ రోజు ప్రామిస్ చేశాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెస్తాను అని. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తేవడం జరిగింది. ఈరోజు ఒక ఇండోర్ స్టేడియం ఆళ్ళగడ్డ టౌన్కి నేను చెప్పేది తీసుకురావడం జరిగింది. దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు ఆళ్ళగడ్డ టౌన్ వరకే నేను చెప్పేది. 15 నుంచి 15 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వారం 10 రోజుల్లో ఆ వర్కులు కూడా అన్నీ కూడా ఓపెనింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. 111 కోట్లతో ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ ట్యాంకులన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా అవి పూర్తయిపోతే నెక్స్ట్ పైప్ లైన్ వర్క్ స్టార్ట్ చేసి ప్రతి ఇంటికి కూడా డోర్ స్టెప్కి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు అహోబిలం రోడ్డు మీకు తెలుసు, అహోబిలం రోడ్డు మొన్నటి వరకు కూడా ఏ విధంగా ఉండింది, ఈరోజు మేము గెలిచిన తర్వాత ఆ రోడ్డు ఏ విధంగా చేసామని. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ప్రతి మండలంలో తీసుకుంటే, ఈరోజు దొన్నిపాడు మండలం తీసుకోండి. దొన్నిపాడు మండలంలో
బిఫోర్ ఎలక్షన్ వాళ్ళు అమిరెడ్డి నగరం టు అర్జునాపురం ఉన్న రోడ్డు పీకేసి దాన్ని వదిలేశారు. 2 సంవత్సరాలు మీరు చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది పెట్టమన్నా కానీ ఆ వర్క్ చేయకుండా అట్లనే పెండింగ్ పెట్టేస్తే ఆ ఊరోళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి దొన్నిపాడు మండలంలో భాగ్యనగరము, కొండాపురము, దొన్నిపాడు హెడ్ క్వార్టర్స్లో 3 హెడ్ క్వార్టర్స్లో కూడా సీసీ రోడ్లు లేవు. సీసీ రోడ్లు లేనందువలన ఈ సిమెంట్ లారీస్ పోతే ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఆ రోడ్ డ్యామేజ్ అయిపోయేది. ఈరోజు ఆ మూడు గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది. ఈరోజు వాళ్ళకి డబ్ల్యూ గోవింద విలేజ్లో పెద్ద ఎత్తున పెద్దమ్మ తల్లి గుడి ఉంది. పెద్ద పుణ్యక్షేత్రం మా ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఆ గ్రామంలో మెయిన్ రోడ్ లేకుండా ఉండేది. ఆ గ్రామంలో దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి ఆ మెయిన్ రోడ్ మొత్తం పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు గోవిందనేని చాకర్జాంలో ఈరోజు ఉయ్యలవాడ మండలం తీసుకుంటే మీకు మన పాంపల్లెకి రోడ్డు, పాంపల్లె టు ఉయ్యలవాడ రోడ్డు, పాంపల్లె ఊర్లోకి వెళ్లకుండా బ్రిడ్జు, అదేవిధంగా పాంపల్లె టు ఇప్పుడు కొండుపల్లె రోడ్డు, కొండుపల్లె టు ఉయ్యలవాడ రోడ్డు, ఇవన్నీ కూడా చేసినాం. ఈరోజు చాగల్మరి తీసుకోండి, చాగల్మరి టౌన్లో కేవలం 6-7 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఈరోజు చాగల్మరి మండలంలో హైవే నుంచి నేలంపాడుకి ఎప్పుడు ఉండే ప్రాబ్లం ఆ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు అక్కడ వాళ్ళకి ఓజీ తాండా వాళ్ళకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉండి ఆ బ్రిడ్జ్ వర్షం పడితే అవతల నుంచి యువతలకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఆ వాగు పొంగితే వాళ్ళకి ₹4 కోట్ల బ్రిడ్జ్లు పూర్తి చేయడం. ఇట్లా ప్రతి మండలంలో చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇన్ని చేస్తా ఉన్నా రోడ్లు వేసామంటున్నారు. ఇంకా ఇవి నేను చెప్పినవి మేజర్. ప్రతి గ్రామంలో ఆర్బీకేలు, సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కదా. గడప గడప కింద ఇప్పుడు నేను వెళ్ళొచ్చిన తర్వాత గడప గడప కింద ప్రతి గ్రామానికి కూడా 20 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ఆర్జీఎస్తో ప్రతి మండలానికి 60 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు, డ్రైన్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. నేను శంకుస్థాపన దేనికి చేయలేదు. ఈరోజు ఆలగడ్డలో 50 బెడెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ నేను ఓపెన్ చేశాను. శంకుస్థాపన నేనే చేశాను, ఓపెన్ నేనే చేశాను. ఆలగడ్డలో అర్బన్ హెల్త్ సెంటర్ చింతకుంట రోడ్లో ఈరోజు నేను ఓపెన్ చేశాను. బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ అన్ని ఫెసిలిటీస్ పెట్టి డాక్టర్స్ని పెట్టి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కదా. ప్రతి గ్రామంలో ఈరోజు మీరు చూస్తున్నారు ఎన్ని సచివాలయాలు కట్టారు, ఏం చేశారు, ఏంటి. ఇది ఊరికే బురద జల్లే ప్రయత్నం. ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా బురద జల్లాల. మొన్నటి వరకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, రాష్ట్రం దివాలా తీస్తున్న వాళ్ళు ఈరోజు మేము అంతకంటే ఎక్కువ ఇస్తాం, అంతకు 3 ఇస్తామని చెప్తా ఉన్నారు. ఒక ఇంటికి ఒక అమ్మఒడి ఇస్తేనే ఎందుకు అమ్మఒడి ఇస్తున్నారు, దానివల్ల ఇదైపోతుందని చెప్పిన వాళ్ళు 3 అమ్మఒడులు ఇస్తారంట. ఎలా పాసిబుల్ చెప్పండి. ఇప్పుడు ఎలా పాసిబుల్, ఏ విధంగా ఇస్తారు, సంపదను ఏ విధంగా సృష్టిస్తారు, ఏ విధంగా ఒక ఇంటికి 3 అమ్మఒడులు అంటే ఇప్పుడు ఒక అమ్మఒడి ఇస్తే ఎందుకోసం ప్రతిపక్షం ఈ స్టాండ్ తీసుకుంటారు అంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కంటే మేము బెటర్ అని చెప్పుకోవాలంటే ఇంకా మేము ఆయన కంటే ఎక్కువ ఇస్తామని అంటేనే కదా. అంతేగాని వాళ్ళ ఆలోచన అతను సొంతంగా ఆలోచన చేసి ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ పథకం ఇస్తాం, ఇది ఆపుతాం, ఇది చేస్తాం అని ఎక్కడ చెప్పే పరిస్థితి ఉండదు. అదే మేము చెప్పేది. 650 హామీలు ఇచ్చాడు ఆయన 2014 ఎలక్షన్లో. ఎన్ని నెరవేర్చాడు ముందు దానికి సమాధానం చెప్పమనండి. 2024 ఎలక్షన్ మేనిఫెస్టో పక్కన పెట్టి 2014లో ఇచ్చిన 650 హామీల్లో ఎన్ని నెరవేర్చారో చూపిమని చెప్పండి. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఎక్కడుంది ఉద్యోగం? బాబు వస్తే జాబ్ అన్నాడు, ఆ జాబులన్నీ ఎన్ని జాబులు ఇచ్చాడు తీసి పెట్టమని చెప్పండి. నిరుద్యోగ భృతి అన్నాడు, ఒక్కొక్క మండలానికి ఎట్లా ఇప్పుడు మేము ఏ విధంగా అయితే ఆసరా ఇస్తుంటే ఇన్ని గ్రూపులకి, ఇంతమంది మహిళలకి ఇంత మేలు జరిగిందని చెప్పేసి మేము ఇస్తున్నాం. ఆ విధంగా ఇదో ఈ మండలానికి ఇదో ఈ 100 మందికా ఈ 200 మంది పిల్లలకి మేము నిరుద్యోగ భృతి ఇచ్చాం, ఇన్ని రోజులు ఇచ్చాం, ₹1000 ఇచ్చామా, 2000 ఇచ్చామా, ఏమి ఇచ్చాం పెట్టమని చెప్పండి. బయట కూడా చెప్పింది ఎలక్షన్ ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్రతి ఏటా ఇస్తామని ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు మాకు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు, నిన్న గ్రూప్ 1 ఇచ్చారు, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. నిన్న డిఎస్సి కూడా 6100 పోస్టులతో డిఎస్సి కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మీరు కూడా కొన్ని గమనియాలి. కరోనా రాకపోయింటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన హామీలు 100% నెరవేర్చేవాళ్ళు. కానీ ఆ కరోనా రావడం వల్ల అక్కడ వచ్చిన కొద్దిగా ఫైనాన్షియల్ క్లిచ్ వల్ల ఆయనకి ఈ 100%ని 98%లోనే ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సార్ మీరు చెప్తున్నారు రోడ్లు వేసామంటున్నారు, మరి ఎందుకోసం జనసేన గుంతలు తీసి అక్కడే ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఉంది? ఎక్కడో నేను ఒక విషయం చెప్తున్నా, ఎక్కడో గుంత ఉంటే ఆ గుంతను తీస్తే నేను ఏం చేయగలుగుతాను చెప్పండి. నా కాన్స్టిట్యున్సీలో మీరు వచ్చి ఈ రోడ్డు బాగాలేదని చెప్పండి. ఇప్పుడు మన జనసేన వాళ్ళు పోయి ఒక రోడ్డు ఇక్కడ ఆలగడ్డలో కూడా ఒక రోడ్డు గుంతలు పడిందని ఏదో ఫోటోలు తీశారని నాకు తెలిసింది, నేను చూడలేదు, విన్నాను. ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. రేపు
3వ తారీఖు నాడున ఉదయం భూమి పూజతో ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీలైతే బిఫోర్ ఎలక్షన్ రోడ్ కూడా ఓపెన్ చేసేస్తాం. సరే, అన్నీ చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్తున్నాయి, అభివృద్ధి జరుగుతుంది. మరి ఎందుకోసం అని మీ ప్రధాన ప్రత్యర్థి భూమట్లకి ఎమ్మెల్యే ఏమీ చేయడు, ప్రజల్లోకి వెళ్ళడు, ప్రజలకు వెళ్ళాలంటే ప్రశ్నిస్తారనేటువంటి భయం ఆమె ఎందుకు పోలేను ప్రతిసారి ఎందుకు విమర్శిస్తుంటారు? మీరే చెప్తున్నారు ఆమె నా ప్రత్యర్థి కదా, ప్రత్యర్థి అన్నప్పుడు విమర్శనే కదా ఆయన చేయాల్సింది. మా ప్రత్యర్థి అయ్యుండి నన్ను పొగడలేదు కదా ఆమె. ఇప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తున్నానా లేదా, నా దగ్గర నాకు 91 సచివాలయాలు ఉంటే 90 సచివాలయాలు నేను గడప గడప పూర్తి చేశాను, ప్రతి ఇంటికి వెళ్ళాను. మరి నేను ప్రజల్లోకి వెళ్ళినట్ట ప్రతి ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ ఇంటికి ఏమొచ్చింది, సంక్షేమ పథకాలు, ఎంత డబ్బు, ఎంత బెనిఫిట్ వచ్చింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 2 minutes నిలబడి ఆ ఇంట్లో ఉన్న ఆ లబ్ధిదారులతో కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు లేకపోతే సంబంధించిన వాళ్ళతో కానీ మాట్లాడి రావడం జరిగింది. మరి నేను ప్రజల్లో ఎక్కడ లేనట్టు? ఈ 5 ఏళ్లలో ఒక్క నెల నేను ఆలగడ్డలో లేని రోజు చూపించండి. ఒక నెల అంటే నేను లేని రోజు చూపించండి. అఖిలప్రియ ప్రజల్లోకి వెళ్తున్నారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ఇల్లు తిరుగుతున్నారు కాబట్టి ఈరోజు విజేంద్రారెడ్డికి గడప గడప కార్యక్రమం గుర్తుకొచ్చింది, అందుకోసం పోతున్నారు. మేము వెళ్ళే వాళ్ళు ప్లాన్ చేసుకుని వెళ్ళిన ఊరికంటే ముందే మీరు వెళ్ళి కావాలని ఇబ్బంది పెడుతున్నారంటే ఇప్పుడు చెప్పే దాంట్లో కూడా ఒక అర్థం ఉండాలి. మేము గడప గడప ఎప్పుడు స్టార్ట్ చేసినామండి చెప్పండి? మే 11th 2022లో మా గడప గడప స్టార్ట్ అయింది. వీళ్ళు అనౌన్స్ చేసింది ఎప్పుడండి కార్యక్రమం? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అది ఎప్పుడు అనౌన్స్ చేశారు? లాస్ట్ డిసెంబర్లోనో నవంబర్లోనో ఎప్పుడో చేశారు. మరి నేను ముందెళ్ళైనా వాళ్ళు ముందు వచ్చారా చెప్పండి? నేను 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. మేము ప్రతి ఇంటికి ప్రతి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక గ్రామానికి వెళ్తే అక్కడ కాంట్రవర్సీ వస్తున్నప్పుడు పోలీసులు చెప్తారు సహజంగా. ఇప్పుడు చెప్పినప్పుడు దాన్ని మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి అంతే తప్పితే ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ప్రచారం తిరుగుతుంటాము, ఏం చేస్తారు? మీ షెడ్యూల్ ఇవ్వండి, వాళ్ళ షెడ్యూల్ ఇవ్వండి, ఎక్కడ కూడా మీరు ఎదురుపడకుండా ప్లాన్ చేసేసి మీరు ఈరోజు ఈ మండలాలు ఈ గ్రామాలు, ఈరోజు ఈ మండలాలు ఈ గ్రామాలు తిరిగారు. అక్కడ ఒక చిన్న ఆ రోజు వాళ్ళు అదే ఊరు పెట్టుకున్నారు, మేము అదే ఊరు పెట్టుకున్నాం తెలియక. దానికి పోలీసులు ఆపితే దానికి నేనేం చేస్తాను? నేను ఆపమన్నానా ఇంకోట? నువ్వు ఉన్నప్పుడే కదా నేను ఊరిలోకి వచ్చి ఆ ఊరు కూడా తిరిగి వచ్చాం కదా మేము కూడా. అంటే అఖిలప్రియ ప్రజలకు వెళ్ళిపోతున్నారు, అడ్డుకోవాలి, నష్టం జరుగుతుంది, వచ్చే ఎన్నికల్లో మాకు వైసీపీకి ఇబ్బంది అవుతుంది. అడ్డుకోవాలంటే నేను ప్రతి గ్రామంలో పెట్టుకుంటాను కదండి. నాది 90% అయిపోయింది. మీరు స్టార్ట్ చేసే వరకే 90% నేను నా గడప గడప నేను ప్రతి గ్రామానికి తిరగడం అయిపోయింది. ఇంకా అడ్డుకుండేది ఎక్కడ ఉంటుంది? మీ పని మీరు చేస్తున్నారు, మా పని మేము చేసుకుంటున్నాం అంతే. మీరు ఎట్లా ఒకట్లా దాన్ని హైలైట్ చేసుకోవాలా, ప్రజల్లో ఏదో ఇది జరుగుతుంది అన్నట్టు మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పి మీ ఆలోచన తప్పితే దాంట్లో ఎక్కడైనా నిజాయితీ ఉందా? జరిగిన ఇన్సిడెంట్ అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏమీ జరగలేదు. మీరు వస్తా అన్నారు, మేము వస్తాను. పోలీసు వాళ్ళు ఇద్దరు ఒకటేసారి ఒకటే ఊర్లో తిరగడం ఇబ్బంది అవుతుంది, మీరు నెక్స్ట్ పెట్టుకోండి అని మీకు చెప్పడం జరిగింది. మీరు వచ్చి మీరు టీ తాగి వెళ్తామన్నారు, వాళ్ళు పర్మిట్ చేశారు. మేము వచ్చాం, మా పార్టీకి మేము చేసుకున్నాం, మీ పార్టీకి మీరు టీ తాగారు, మీకేమో మైకులు పెట్టడానికి మీకు పూనకం వచ్చింది, ఏదేదో మాట్లాడేశారు, మీరు వెళ్ళిపోయారు. మా పని మేము చేసుకున్నాం, మేము వచ్చేసినాం, అంతే అయిపోయింది. అంటే విజేంద్ర కావాలనే ఉన్నటువంటి పంచాయతీ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పంచాయతీలతో సహా కమిషన్లు తీసుకోవడానికి పంచాయతీలు చేసే నేను అనేది ఇప్పుడు మీరు అడుగుతున్నారు ప్రూవ్ చేయమని చెప్పండి. అట్లాంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు మీరు వచ్చారు నా ఆఫీస్కి, ఎంతమంది వచ్చారు నా ఆఫీస్కి? మీరు నా ఆఫీస్లో ఒక 1 hour వెయిట్ చేశారా? 1 hour వెయిట్ చేశారు కదా. 1 hourలో నా కాడికి ఎంతమంది వచ్చినారు? నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే వస్తారా? నేను అదే చెప్తున్నా కదండి. ఆ స్థాయికి నేను దిగజారాల్సి వస్తే నేను రాజకీయాల్లో వదిలేసిపోయి నేను వ్యాపారంలో ఉద్యోగాలు ఏదో ఒకటి చేసుకుంటాను, నాకు అవసరమే లేదు. నేను చెప్పేది నేను రాజకీయాల మీద మక్కువతో వచ్చా, రాజకీయాల్లో డబ్బులు సంపాదాలని రాలేదు. నా వ్యాపారం నాకుంది, నేను కాంట్రాక్టర్గా వర్కులు చేసేవాడిని, నేను మైనింగ్ చేశాను, నేను ఈరోజు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 సెంట్ రియల్ ఎస్టేట్ కూడా చేయలేను. మొత్తం నా రియల్ ఎస్టేట్ అంతా కూడా నేను ఏదైనా చేసుకుంటా హైదరాబాద్లో చేసుకుంటాను. నేను ఎక్కడ కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం వస్తే నేను రాజకీయాలు మానేస్తాను. ఇది ఒక లెగసీ మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి ఆయన మెయింటైన్ చేస్తూ వచ్చాడు. మా గ్రాండ్ ఫాదర్, మా పెద్దనాన్న, మా నాన్న అందరూ చేతనైతే నిలబెడతా, కానప్పుడు వదిలేస్తా, కానీ చెడ్డ పేరు మాత్రం తేను. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఇప్పుడు నిన్న వాడు ఎవడో రాశాడు కదా, అలా ఉంటుంది అన్నమాట. దాంట్లో రాసినోడికి ఏమీ తెలియదు. ఇప్పుడు రండి మీరు నా వెంబడి మా సొంత ఊరికి వెళ్దాం, ఆ ఫ్యాక్టరీయో ఇంకోటో ఏముందో చూద్దురండి, మా ఊరు ఎలా ఉంటుంది, నా ఇల్లు ఎలా ఉంటుంది అన్నీ కూడా చూపిస్తాను. అంటే గతంలో మీరు కాంట్రాక్టులు చేశామని మీరు చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో
సంక్షేమ ఈ అభివృద్ధి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు కాబట్టి, కాంట్రాక్టులు లేవు కాబట్టి కమిషన్ల కోసం ప్రతి చిన్న పనికి కమిషన్ తీసుకుంటున్నారనేటువంటి ప్రధానమైన ఆరోపణ ఉంటాయి. ప్రూవ్ చేయండి. ఈరోజు నీ వెనకముడు ఉన్న కార్యకర్తలు 5 ఏళ్ల క్రితం వర్కులు చేస్తే వాళ్ళని కమిషన్ల కోసం వేధిస్తే వాళ్ళు నీ పార్టీని వదిలి నీకు నీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. నీ కుటుంబ సభ్యులు నీ మీద ఆరోపణలు చేశారు. నీ కుటుంబ సభ్యులు నీ కార్యకర్తలు నీ మీద ఆరోపణ చేశారు. నువ్వు ప్రత్యర్థివి నా మీద ఆరోపణలు చేస్తావు. నా మీద నాకు కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ అట్లాంటి ఆరోపణలు చేస్తున్నారా? ఎక్కడైనా ఉందా? ప్రత్యర్థి కాబట్టి నువ్వు ఆరోపణలు చేస్తున్నావు. నేను 1% కానీ 1% ఎక్కడైనా నా కార్యకర్తల దగ్గర సంబంధించి నేను ఏదైనా ఒక్క వర్క్లో కానీ కమిషన్ అడిగినట్టు మీరు ప్రూవ్ చేయండి. నేను చెప్తున్నాను. ఎందుకోసం అని బిజేంద్ర నిన్న ఎప్పుడూ కూల్గా కనిపించేటువంటి వ్యక్తి, ఈ 4 ఏళ్ళు చూడగా ఎప్పుడు ఆవేశంతో కానీ ఆగ్రహంతో కానీ మాట్లాడుతున్నాను. నేను అంత ఫైర్తో మాట్లాడాల్సిన ఒక ప్రెస్ మీట్లో అసలు ఎప్పుడు చూడనటువంటి బిజేంద్ర నేను చూసాను. ఏం జరిగింది? ఎప్పుడు చూడనటువంటిది కాదు. ఈరోజు అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడుతుందని ఒక సామెత ఉంది. ఈరోజు అధికారంతో మనం ఎంతో కన్సాలిడేటెడ్గా మనం ప్రజలకు అందుబాటులో పనిచేస్తూ మన కూల్ని మనం మెయింటైన్ చేస్తూ ఆ పీస్ని మెయింటైన్ చేయాలనే దీంట్లో మేము ఉంటాం. ఇప్పుడు పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేసి, తల్లిదండ్రులను టార్గెట్ చేసి, వాడేదో నాకు ఒక కారు ఉందని చెప్పడం, నాకు పెట్రోల్ కూడా లేకపోతే వాడు వచ్చి పోస్తున్నట్టు వాడు చెప్పడం, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు అవన్నీ రాసినప్పుడు నిజంగా మనసు బాధ అనిపిస్తుంది. ఏమో ఇదేంటి రా బాబు, ఇంత మనం కష్టపడి ఈ విధంగా పని చేస్తుంటే కూడా ఇట్లాంటి అభాండాలు మనం మొయ్యాలా అని చెప్పేసి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కొనుక్కుంది ఒకటే ఒక కారు. అంతకు ముందు నుంచి నా దగ్గర ఉన్న కార్లే ఉన్నాయి ఈ రోజు కూడా. మొన్న కొత్తగా ఒక బండి పాతదైపోతే 7 ఏళ్ళు అయితే దాన్ని మార్చి ఇంకోటి కొనుక్కున్నాను అంతే. నేను వేరే బండే కొత్తదే కొనలేదు ఇప్పటివరకు. ఇప్పుడు 3 తరాలుగా వస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో కూడా మీ పెద్దరన్న గంగుల ప్రతాప్ రెడ్డి ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తా, లేదు ఏ పార్టీ సీట్ ఇచ్చినా పోటీ చేసేటువంటి పరిస్థితి, ఇద్దరు వేరే వేరే పార్టీలుగా పోటీ చేసే పరిస్థితి చేస్తారా? ఆ పరిస్థితి రాదు, ఇది ఉండదు. మా కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఏదైనా నిర్ణయం ఉంటుంది. ఆయన కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పొలిటికల్గా ఆయన చెప్పారు, ఆయన ఒపీనియన్ చెప్పారు. ఆ టైం వచ్చినప్పుడు కుటుంబం అంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక డెసిషన్కి వచ్చి చేసుకుంటాం అంతే తప్పితే దాంట్లో వేరే మార్పులు చేర్పులు ఏముండవు. ఇంకోటో ఉండదు. మా కుటుంబం ఫస్ట్ ఇంపార్టెంట్. మా పెదనాన్న, మా నాన్న, మా ఇంకొక పెదనాన్న, మా బాబాయిలు అందరూ కూర్చుంటారు, మాట్లాడతారు, వాళ్ళు డెసిషన్ చేస్తారు, అది ఫైనల్ అవుతుంది అంతే. అంటే అది కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. అందుకోసం ముందుగా నేను పోటీలో ఉంటా అనేటువంటి మాట్లాడే స్టేట్మెంట్ ఇచ్చారు. తన అభిప్రాయాన్ని మీడియా ద్వారా చెప్పేటువంటి పరిస్థితికి వచ్చిందంటే మీడియా ద్వారా చెప్పారు. ఆయన చెప్పడంలో ఇంటర్వ్యూలోనే ఆయన క్లియర్గా చెప్పారు, నాకు ఏదైనా పార్టీ అవకాశం ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తా, లేని పక్షంలో నేను ఇండిపెండెంట్గా ఆలగడ్డ నుంచి అయినా నంద్యాల నుంచి అయినా పోటీ చేయొచ్చు. మీరు ఆలగడ్డ అనుకుంటున్నారు, నంద్యాల నుంచి పోటీ చేయొచ్చు కదా. అలాంటిది ఏమి ఉండదు. అది మా కుటుంబం సంబంధించిన విషయము. కుటుంబ సభ్యులందరూ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడి దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా మా పెదనాన్న బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి. ఒకవైపు చెప్తుంది టీడీపీ పార్టీ రా కదలరా సై అంటున్నారు, మీరేమో సిద్ధం అంటున్నారు. మరి ఈ ఎన్నికలు ఎలా ఉండదు? ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారంటే దమ్మున్న నాయకుడు ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రజలు ఏ రోజు చూడలేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమడుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, నా వల్ల మీ కుటుంబానికి మేలు జరిగితేనే మీరు నా వెంట నిలబడండి, మీరు నాకు మద్దతు తెలపండి, నాకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి నిలబడతారు, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతారు. ఎందుకంటే రాజకీయ నాయకులు, లీడర్లు ఎటువంటి వాళ్ళైనా అవ్వచ్చు, కానీ ప్రజలు చాలా నిజాయితీ పరులు. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు, నాయనా మేము ఆయన సొమ్ము తిన్నాం, ఇంత తిన్నాం, ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, సార్ నెలకు 3,000, సంవత్సరానికి 36,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. 2 ఎకరాల పొలం ఉంటే గుత్త 36,000 వస్తుంది. అది పైరు సరిగ్గా పండాలా, నీళ్ళు రావాలా, ఇంకోటి రావాలి. అట్లాంటిది ఈరోజు ఏమీ లేని మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంత భరోసా ఇచ్చి ఈరోజు సంవత్సరానికి 36,000 ఇస్తున్నారు. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మడి మేము నిలబడతామా? ఏమీ లేని వాళ్ళకి మేము జగన్మోహన్ రెడ్డి ఎమ్మడి నిలబడతామా? లేకపోతే ఎవరెమ్మడి నిలబడతాం సార్? మీరు ఖచ్చితంగా మేము గెలిపిస్తాం, మేము జగన్మోహన్ రెడ్డి ఎమ్మడి నిలబడి మిమ్మల్ని ఆశీర్వదిస్తామని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ముక్త కంఠంతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు. వై నాట్ 175 అంటున్నటువంటి జగన్ ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను దిగిపోవడానికి రెడీగా ఉన్నా అంటే ఓటమిపై పట్టుకుంది అని ప్రతిపక్షాలు అంటే మీరు ఆయన చాలా ఓపెన్గా చెప్పారన్నమాట. ఏమని? నేను చేసింది మంచి కాదని ప్రజలకు అనిపిస్తే వాళ్ళు ఇచ్చే తీర్పుని శిరసావిస్తా అని చెప్పారు అంతే. దాని ఓటమి భయం అనరు దాన్ని.
ప్రజలకి నేను చెప్తున్నాను, ఇది నేను చేసినది మేలు, మీ ఇంటికి మేలు జరిగితే నా వెంబడి నిలబడమంటున్నాను. నిజంగా నేను తప్పే చేస్తే వాళ్ళు ఇచ్చే తీర్పు నేను శిరసావిస్తానని చెప్పడం దాంట్లో అర్థం. అంటే వైపు చెప్తున్నారు కదా, ఒకేసారి 70 మంది ఎమ్మెల్యేలు మార్చాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మరోవైపు తాజాగా ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడి నా పరిస్థితి కాదు వాళ్ళు, మీ పరిస్థితి బాగాలేదని విమర్శించే పరిస్థితి స్థాయికి వచ్చింది. ఎందుకోసం మార్చాల్సిన పరిస్థితి? పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి పోరాటం మొదలుపెట్టారు. ఆయన పోరాటం ప్రతి అడుగు అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఎవరు ఉండరు ఆ పార్టీలో అని చెప్పారు. తర్వాత 18 మందికి ఎలక్షన్ జరిగినప్పుడు రాష్ట్రంలో 16 స్థానాలు గెలవడం జరిగింది. ఆ రోజు ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా పార్టీ ఉండదు అని చెప్పారు. 2014లో మళ్ళా ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉంటే ఇంకా అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాల్లో 23 మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినప్పుడు ఏం చెప్పారు, అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డిది, ఇక్కడితో అయిపోయింది జగన్మోహన్ రెడ్డిది, ఇంకా లేదని చెప్పారు. మళ్ళీ ఆయన తిరిగి పాదయాత్ర మొదలుపెట్టి 2019లో తిరిగి అధికారంలోకి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వన్ మ్యాన్ ఆర్మీ ఒక్కడిగా వచ్చి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన వాడికి కూటములు అవుతున్నాయి కదా ఓడించడానికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, కూటమితో నాకు సంబంధం లేదు, జనంతో జగన్తో జనం అని. అంతే, మా కూటమి జనం, మా స్టార్ క్యాంపెయినర్స్ పబ్లిక్, మా పార్టీ వల్ల మేలు జరిగిన వాళ్ళు, మా పార్టీ వల్ల సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు ఈరోజు మాకు స్టార్ క్యాంపెయినర్స్. ఈరోజు మా కూటమి, మా జట్టు, మా పొత్తు ప్రజలతో. ఇది మా నాయకుడు నమ్మే సిద్ధాంతం. వాళ్ళ సిద్ధాంతాన్ని మా మీద వాళ్ళు కూటములు కావచ్చు, అన్నీ కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు 2004లో కూటమి, 2019లో కూటమి, 2014లో కూటమి, 2019లో కూడా కూటమి. మళ్ళీ ఏమైంది? జగన్తో జనం ఉన్నారు కానీ తను నమ్మిన కార్యకర్తలు లేరనేటువంటి ప్రధానమైనటువంటి మీ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్, అవునా కాదు? అది మా పార్టీలో కాదు, ఇది బుడిద వెళ్ళే ప్రయత్నం. కార్యకర్తలు లేకుండా జనాలు ఇక్కడి నుంచి వస్తారు. కార్యకర్తలు 100% ఉన్నారు, కానీ చిన్నవో పెద్దవో వాళ్ళకంటూ ఒక కార్యక్రమం చేయాల్సింది ఉండింది. అవి కొద్దిగా ల్యాగ్ అయినాయి. అవి ఖచ్చితంగా సీఎం గారు ఇప్పుడు దాన్ని రిజాల్వ్ చేసి వాళ్ళందరితో కూడా మాట్లాడతారు. ఎక్కడైనా ఏమన్నా ఉంటే వాళ్ళందరూ కూడా పార్టీతో గట్టిగా నిలబడతారు. రేపు పార్టీని మళ్ళీ తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేసి 100% ఎఫర్ట్ పెడతారు. 2024 ఎలక్షన్స్ మీరు ఏ అజెండాతో ముందుకు వెళ్ళిపోతున్నారు? ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎలాంటి ఫోకస్ పెట్టారు? ఏ సమస్యలు గుర్తించారు గడప గడప కార్యక్రమం? గడప కార్యక్రమాల్లో చాలా సమస్యలు గుర్తించడం జరిగింది. చాలా సమస్యలు దాంట్లో మ్యాక్సిమం మేము అడ్రస్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని సమస్యలు ఏవైతే మా దృష్టిలో మేజర్గా ఉన్నాయో, రేపు 2024లో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ఆలగడ్డకి ఒక అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ తీసుకొని రావాలా ఖచ్చితంగా. దానివల్ల ఇక్కడ ఇంకొన్ని ఉపాధి పెరగాల, ఇక్కడ అవకాశాలు పెరగాల ఇక్కడ. అదేవిధంగా ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీ లాంటిది ఒకటి ఆలగడ్డ ప్రాంతానికి తీసుకొస్తే, ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా వ్యవసాయ ప్రాంతం కాబట్టి మనకి ఎక్కువగా ఈ అగ్రికల్చర్ కాలేజెస్ ఇలాంటివి ఏదైనా తీసుకొని రాగలిగితే, గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి ఎక్కువ ఉపయోగం జరుగుతుంది అనేది ముఖ్యంగా నా అజెండా. అదే కాకుండా తెలుగంగ కాలువకి లైనింగ్ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా పూర్తి చేయాలా. గతంలో 2019లో నేను గెలిచినప్పుడు నేను మాట ఇవ్వడం జరిగింది, ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకెళ్తామని. అదేవిధంగా 2019లో నేను గెలిచిన తర్వాత తెలుగంగ వర్కులు 2008లో ఆగిపోవడం జరిగింది ఆలగడ్డ తాలూకాలో. అప్పుడున్న కాంట్రాక్టర్ 60% చేసి 2009లో ఆపేయడం జరిగింది. దాని తర్వాత అది కోర్టులో వేయడం జరిగింది. ఎవరు కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. 2019లో నేను గెలిచిన తర్వాత ఆ కేసులన్నీ క్లోజ్ చేపించి, ఆ వర్క్ క్లోజ్ చేపించి, మన 25 కోట్లతో మెయిన్ కెనాల్లో మరమ్మతులు చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి గెలిచిన తర్వాత ఆఖరి ఆయకట్టు వరకు కూడా డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ కూడా లైనింగ్ చేసే పనిని మొదలు పెట్టాలని చెప్పేసి ముఖ్యమైన ఆలోచన. మీరు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందిస్తామనేటువంటి లక్ష్యం వచ్చే ఎన్నికల్లో ఉంటుంది. ఈసారి మొన్న జరిగినటువంటి పరిస్థితుల్లోనే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు రాలేదని రైతాంగంతో రోడ్డు ఎక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ఈ సమస్యను ఏమైనా పరిష్కారం? మన ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించడం జరిగింది. ప్రతి రైతుకు కూడా నీళ్ళు అందించడం జరిగింది. ఎక్కడ కూడా అటువంటి ఇబ్బంది జరగలేదు. ఇప్పుడు కూడా కేసీ కెనాల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎట్ ప్రజెంట్ ఇప్పుడు కూడా కేసీ కెనాల్లో నీళ్ళు ఇప్పించడం జరుగుతూ ఉంది. ఉన్నమాట వాస్తవమే, మొన్న కొద్దిగా ఇబ్బంది జరిగింది నీళ్ళకి. ఈ సంవత్సరం వర్షాభావం తక్కువ ఉండడం వల్ల. కానీ ప్లాన్డ్ మేనర్లో ఆఖరి ఆయకట్టు వరకు కూడా ప్రతి రైతుకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. నేను నీళ్ళ గురించి చెప్పడం లేదు. 2019లో నేను ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తాను, నీళ్ళు ఇచ్చా. ఇప్పుడు నా మీద ఉన్న బాధ్యత
ప్రతి కేసీ కెనాల్ కింద ఉన్న డిస్ట్రిబ్యూటరీస్ అన్నింటినీ కూడా లైనింగ్ పూర్తి చేయాలి. అంటే కాంక్రీట్ వర్క్ పూర్తి చేపించేసి లైనింగ్స్ చేపించేస్తే నీళ్లు తొందరగా ట్రావెల్ చేసి వేస్ట్ కాకుండా ఎక్కువ దూరంని మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇక్కడ వచ్చిన ప్రతిసారి అంటే గతంలో యువగలం పాదయాత్రలో లోకేష్ కావచ్చు, లేకపోతే మొన్న తాజాగా చంద్రబాబు కావచ్చు, ఇక్కడ నాని అన్నం కంటే ఎక్కువగా, భోజనం కంటే ఎక్కువగా ఇసుక తింటాడు, ఇసుక అక్రమంగా అమ్ముకుంటాడు, సొమ్ము చేసుకుంటున్నాడు. ఈయనకు కేవలం అది తప్ప ఇంకే వ్యాపకాలు లేవని విమర్శించారు. మీరు ఇప్పుడు అవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. నేను చెప్పేది, నా ఆళ్ళగడ్డ తాలూకాలో ఒక ఇసుక క్వారీ ఉందా నేను ఇసుక అక్రమంగా అమ్ముకోవడానికి? చెప్పండి, మీరు చెప్పండి. ఆళ్ళగడ్డ తాలూకాలో ఒక ఇసుక క్వారీ ఉంటే అక్కడ నుంచి అక్రమంగా ఇసుక లిఫ్టింగ్ చేస్తున్నారు, గవర్నమెంట్ది కాకుండా ఎమ్మెల్యే అక్రమంగా అమ్ముకుంటున్నాడో ఇంకోటో నువ్వు ఆరోపణ చేసినా బాగుంటుంది. ఎక్కడి నుంచో ఇసుక తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తారు, ఆ ఇసుకని ఇక్కడ నుంచి ఆన్లైన్లో అమ్ముతారు. అది జరిగే ప్రక్రియ. దాంట్లో మొన్న లాస్ట్ టైం ఇవే ఆరోపణలు చేస్తేనే నేను అది స్టేట్మెంట్ తెప్పించా. 1,20,000 టన్నులు ఆళ్ళగడ్డకు వచ్చింది. దాంట్లో 1,12,000 నాకు సరిగ్గా గుర్తులేదు నెంబరు, 1,10,000 పైననే 1,10,000 టన్నులో మొత్తం ఇక్కడ నుంచి డిస్పాచ్ అయిపోయింది. అంటే విత్ రిసీప్ట్స్ ఆన్లైను అంతా బుకింగ్ జరిగి మొత్తం వెళ్ళిపోయింది. మిగిలిన దాంట్లో 1,20,000లోనే 10% గ్రౌండ్ లాస్ రావచ్చు. దాంట్లో కూడా 4,000 6,000 నాకు నెంబర్ సరిగా గుర్తులేదు, 4,000 6,000 మళ్ళీ తిరిగి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళకి, డిపార్ట్మెంట్కి. మరి నేను ఇక్కడ అక్రమం చేసినట్టు? నేను అంత ఓపెన్గా వస్తున్నప్పుడు ఏదో లోకేష్ కానీ బాబు కానీ ప్రత్యర్థిని టార్గెట్ చేసి ఏదో ఒకటి మాట్లాడాలి. ఆ మాట్లాడాలనే ఉద్దేశమే కానీ నన్ను నిజం ఎంత ఉంది అనేది 14 వర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఒక్కొక్క పేరు. అవును, అది వాళ్ళ కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో, నేను ఒకటే అడుగుతున్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది. నువ్వు ప్రజలకి ఏం చేస్తావు అనేది చెప్పాలా. ప్రజలకి ఈ మేలు చేస్తాను నేను, కాబట్టి మీరు నన్ను గెలిపియండి, నేను గతంలో ఈ 14 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఈ కార్యక్రమాలు చేశాను, దానివల్ల మీకు ఇంత మేలు జరిగింది, ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఇంత మేలు చేశాను అని నువ్వు చెప్పాలా. అది మానేసి నువ్వు వచ్చి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి మాట్లాడుతావు. ఏ ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా అలా మాట్లాడిన పరిస్థితి మీరు చూసారా ఇప్పటివరకు? నేను సీఎం ఎక్స్-సీఎం అని చెప్పుకునేవాడు ఎవడన్నా మాట్లాడినాడు ఇప్పటివరకు? ఈయన మాట్లాడుతున్నాడు అని అంటే ఆయనకు చెప్పుకోవడానికి ఏమి లేక ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చడం ఈ విధంగా. అసలు ఆయన పక్కనున్న వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా ఆయన స్టేజ్ మీద చూసుకోమని చెప్పండి ముందు. మా గురించి మాట్లాడే వరకు, మా గురించి మాట్లాడే ముందర ఆయన పక్కన ఉన్నారు కదా, వాళ్ళ కాండక్టు, వాళ్ళ బయోడేటా, వాళ్ళ చరిత్ర ఆయన దృష్టికి కూడా వెళ్ళాయి కొన్ని సమస్యలు. అవి తీసి ముందు అవి చూసుకోమని చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు ఒక సామెత చెప్తారు, ఒక సామెత, అసలు గురువింద గింజకి దానికి కింద ఉన్న నలుపు దానికి తెలియదంట. అట్లా ఆయనకు కూడా ముందు వాళ్ళని చూసుకోమనండి, తర్వాత మమ్మల్ని ముందర మమ్మల్ని పిలిస్తే చర్చకి మేము వచ్చి చెప్తాం అక్కడ ఏం జరిగింది ఎంత. నేను ఇప్పుడు 10 సార్లు ఇచ్చాను స్టేట్మెంట్. నేను ఇచ్చింది కదా, డిపార్ట్మెంట్ ఇచ్చింది కదా. డిపార్ట్మెంట్ అయితే లెక్కలతో సహా ఇస్తారు కదా. ఆఫీసర్ నా కోసం తన ఉద్యోగాన్ని బలి చేసుకోడు కదా. అతను రికార్డెడ్గా ఇంత మెటీరియల్ వచ్చింది, ఇంత మెటీరియల్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళింది, ఇంత మెటీరియల్ ఇక్కడ మిగిలిపోయింది, మేము ఇంత మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, ఇంత గ్రౌండ్ లాస్లో పోయిందని క్లియర్గా ఆయన ఆన్ పేపర్ రికార్డ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేనేదో మాట్లాడతాను మరి ఇదే వీళ్ళు 2019 ముందర అప్పటి శ్రీశైలం ఎమ్మెల్యే, అప్పటి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే ఇద్దరు గాజులపల్లె దగ్గర ఒకళ్ళ లారీలో ఒకళ్ళు ఆపుకొని కొట్టుకున్న పరిస్థితి ఉండింది. వీళ్ళ మనుషులు వాళ్ళ మనుషులు పోయి మట్టి కోసం, అంటే నువ్వు చేయాలంటే నేను చేయాలా, ఆత్మకూరు నియోజకవర్గము ఆళ్ళగడ్డ ఆ కార్యక్రమం జరిగింది. మరి ఎందుకు జరిగింది? అది ప్రతి పేపర్లో వచ్చింది, ఈవెన్ ఈనాడులో కూడా వచ్చింది తాటికాయంత అక్షరాలతో. ఏందది? నువ్వు మాట్లాడే ముందర కొద్దిగా అర్థం ఉండాలి. అర్థం లేకుండా నీ స్థాయికి నువ్వు వచ్చి ప్రతి ఒక్కరిని ఏదో అనాలా, ఇట్స్ నాట్ కరెక్ట్. సార్ ఫైనల్గా మీరు ఏం చెప్పవస్తున్నారు? రాబోయేటువంటి ఎన్నికల దగ్గర ఉన్నాయి, ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ మీ ప్రత్యర్థులకు కానీ ఏం చెప్పండి? నేను ఒకటే చెప్తున్నా ఆళ్ళగడ్డ తాలూకా ప్రజలకి, నేను 5 ఏళ్లలో మనస్ఫూర్తిగా నేను ఈ ప్రాంతానికి మంచి చేయాలని ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది. విశ్వాసంతో నా గడప దక్కిన ప్రతి ఒక్కడికి కూడా మేలే చేశాను తప్పితే ఎక్కడ నేను ఎవరికి కూడా చెడు చేయలేదు. కాబట్టి మీరు 2019లో మా అందరూ మంచి మనసుతో పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి నాకు మీకు ఇంత సేవ చేసే అవకాశం దక్కింది. కాబట్టి 2024లో మరొకసారి మీరు మంచి వైపు నిలబడి మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. రైట్.
గంగుల విజేంద్ర ఒకటే చెప్తున్నారు, రాబోయే నా మీద వచ్చే ఎన్నికల్లో గెలిచేటువంటి గుర్రం నేను, అలాంటిది కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీ కాడ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటే నిజాయితీగా నిరూపించడానికి సిద్ధమైతే నేను అందుకు సిద్ధంగా ఉన్నా. మీతో అలా ఎవరు ఎవిడెన్స్ తీసుకొని ముందుకు వచ్చిన చర్చకు సిద్ధమంటున్నారు విజేంద్ర. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.